హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలిస్ గ్యాలరీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. చాలా డేస్ తర్వాతకి ఒక రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఫిబ్రవరి 13th అండి. 13-14 అన్నట్టు మిన్ను అక్షరాభ్యాసం కోసం మేము షాపింగ్ ఎలా పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ ప్రిపరేషన్ ఏంటేంటి అనేసి 2 days బ్లాగ్ ఇందులో షేర్ చేసుకుంటాను. అండ్ అక్షరాభ్యాసంది సపరేట్గా తీస్తాను, ఎందుకంటే నాకు గుర్తుండిపోతుంది, మీకు కూడా బోర్ కొట్టదు. ఇక్కడ వచ్చేసి షాపింగ్కి వెళ్తున్నామండి. ఇంకా మా హస్బెండ్కి ఈరోజే లేట్ అయిందండి. ఎప్పుడు బయటకు వచ్చినా పిల్లలకి తినిపించుకొని వచ్చేస్తాను, బట్ అసలు చాలా లేట్ అయింది. ఇంకా మళ్ళీ తినిపించుకొని అదంతా చేసేసరికి లేట్ అవుతుందని ఫాస్ట్గా వచ్చేసాము. చూసారు కదా ఎంత క్రౌడ్గా ఉందో. స్ట్రీట్ షాపింగ్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మొబైల్ ఎక్కువనే ఉంటాయి. అండ్ ఫైనల్ అయితే ఇక్కడ కంటిన్యూగా కిడ్స్ ఏనండి. ఈ లైన్ చూసారు కదా, ఒక 4-5 షాప్స్ కిడ్స్వే. ఇంకెందులో చూద్దాం, వేరే దగ్గర ట్రై చేసే ఓపిక లేదు. సో ఇది వచ్చేసి ఆల్రెడీ నేను మిన్నుకి తీసుకున్నాను. మా మదర్ ఇప్పిస్తున్నారండి. ఇంకా మిన్ను వాళ్ళ అమ్మమ్మ ఇప్పిస్తున్నారు కొనుక్కోమని. బేసిక్గా ఏమైందంటే ఆర్డర్ ఇచ్చారండి. ఒకటేమో ఇన్ టైంకి రావట్లేదు, ఇంకోటేమో అసలు ఏమైందో పోస్ట్పోన్ అయిపోయింది. అందుకని అప్పటికప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ మనీ పంపిస్తే ఇంకా షాపింగ్ కోసం అయితే వచ్చేసాము. మా హస్బెండ్కి ఈరోజే 7-7:30 అలా అయిందండి. ఇంకా ఆ టైంకి వాటర్ రాలే. ఇంట్లో కూడా నేను వంట చేయలే. ఫస్ట్ అయితే షాపింగ్ చేసుకొని వచ్చిన తర్వాతకి ఏదైనా అదేంటో ఏమో ఇద్దరికి తీసుకోమంది, కన్నయ్యకి మిన్నుకి. కానీ కన్నయ్యకి సేమ్ తీసుకోవాలనేమో నా థాట్ అండి. ఇది వచ్చేసి కన్నయ్య సైజ్ చాలా బాగుంది, కానీ మిన్నుదేమో అంటే లేదు, వేరే వాళ్ళు తీసుకుంటారు కదా అలా. మళ్ళీ మిన్నుకు తీసుకుంటేనేమో కన్నయ్యకి దొరుకుతలే. అప్పటికే 9:30 అలా ఉంది. మళ్ళీ చాలా పనులు ఉన్నాయి ఇంట్లో. సరేలే అనేసి మిన్ను వరకే తీసుకున్నాను. కన్నయ్యకి ఆల్రెడీ మొన్న బర్త్డేకి తీసుకుని ఏదో ఒకటి అడ్జస్ట్ చేయొచ్చు, పెద్ద ప్రయారిటీ ఏమి ఇవ్వను నేను. ఎక్కువ డ్రెస్సెస్ తీసుకోవడం, పిల్లలు ఎదుగుతుంటారు కదా, అందుకని ఎక్కువ ఏం కొనను. మిన్నువి కన్నయ్య మిన్నుకు వస్తూనే ఉంటాయి. సో నెక్స్ట్ అయితే ఇంకా నెక్స్ట్ డే కదా, పూజలో ఉంటాం అంటే ఫ్లవర్స్ ఖచ్చితంగా. నాకు మల్లెపూలు పెట్టుకోవాలంటే ఒకలాగా ఉంటుందండి, ఎందుకో ఏమో. అంటే ఏదైనా అకేషన్ ఉంటే తప్ప పెట్టుకోను నేను అస్సలు. మొత్తానికైతే షాపింగ్ అయిపోయేసరికి 9:30 అలా అయింది. చూసారు కదా ఏంటో ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. నెక్స్ట్ డే వసంత పంచమి కదా అండి. ఇక్కడ ఏ ఫెస్టివల్ అయినా బాలగణేష్ అంటే గణపతి పార్వతీదేవిని ఈ విధంగా చేస్తారు. ఎంత క్రౌడ్ ఉందో చూడండి రోడ్ పైన. సో ఇప్పుడు ఇంటికి వచ్చానా, వంట చేయాలి, పిల్లలకు తినబెట్టాలి. అబ్బా, బయటికి పిల్లలతో ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఒక్కరితో కష్టం అండి. మా కన్నయ్య అదే అంటుండు, ఇంట్లో ఎవరు లేరు మనకి, ఇప్పుడు వెళ్ళి వంట చేయాలి అమ్మ అని. గబగబా నేనైతే రైస్ పెట్టేశాను. టైం చూడండి 10:30 అవ్వొస్తుంది. ఇంకా కర్రీలాగా ఏదో ఆనియన్ తోటి, ఎగ్గు అయితే త్వరగా అయిపోతుంది అనేసి పిల్లల వరకు ఫాస్ట్గా. అండ్ గోధుమ పిండి తెచ్చాను. సో ఈ గోధుమ పిండి పిల్లల కోసం ఒక 3-4 చపాతీలు. నన్ను అడిగారు కదా ట్రావెలింగ్లో బెస్ట్ రెసిపీస్ ఏందండి, చపాతీ అండి. చపాతీ కూడా మనము టెంపుల్కి వెళ్తుంటే మనం నాన్ వెజ్ తీసుకెళ్ళలేము, అందుకే నేను బెల్లం చపాతీ చేస్తాను. లోపల బెల్లం స్టఫ్ చేస్తే చాలా బాగుంటుంది, పిల్లలు మంచిగా తింటారు, చక్కగా ఉంటుందండి. ఒక 3-4 days అయినా ఉంటుంది, ఏమీ ఖరాబ్ అవ్వదు. సో ఈ విధంగా ఇంకా పిల్లలకు తినిపించేసి నేను నైటే చపాతీ చేసుకుంటున్నాను. ఒక 5 అలా చేస్తున్నాను, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిపోయేంత ఉంటుంది, పిల్లలు కూడా తినరు కదండి, పాలు ఒక్కటే తాగేస్తారని. సో చపాతీ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ తినేస్తారు. కారులో వెళ్తున్నాము. చాలా మన దగ్గర నుండి, మన ఇంటి దగ్గర నుండి 2 hours అండి జర్నీ. ఇంకా పిల్లలతో మళ్ళీ మెట్రో అది ఇదంతా కష్టం అనేసి కారులో వెళ్తున్నాము. సో ఫైనల్లీ చపాతీ చేసేసాను, ఈ విధంగా బాక్స్లో పెట్టాను. చూసారు కదా, టైం వచ్చేసి 11:45 అయింది. కిచెన్ అంతా నీట్ చేసుకున్నాను.
పిల్లల కోసం కొన్ని బనానాస్ కూడా తెచ్చాను. బాటిల్స్ కడిగాను, వాటర్ బాటిల్. ఇది లాస్ట్ టైము నేను వీడియోలో పెట్టినప్పుడు నేమ్ ఏంటి అని అడిగారు. ఫ్లాస్క్ది పెక్స్పో అండి. 18-19 అవర్స్ వేడిగా ఉంటాయి. పాలు కూడా తీసుకెళ్దాం, మిన్నుకి మధ్యలో ఆకలి అయితే పాలు ఇవ్వచ్చు కదా అని. మీరు లాంగ్ జర్నీ చేసినప్పుడు ఇలా ఫ్లాస్క్లో మిల్క్ తీసేసుకోండి పిల్లలకి. ఇల్లంతా నైట్ నీట్గా చేసేసుకున్నాను. మార్నింగ్కి ఏం ఉండొద్దని పడుకున్నారు ఇప్పుడే పిల్లలు. ఇంకా నేను కూడా పడుకొని మార్నింగ్ లేవడమే 12 అయింది. ఎప్పుడు లేవాలో ఏమో. ఇంకా గుడ్ నైట్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి, 14th. 6 కల్లా లేసాను. ఆ టైంకి లేసిన వాటర్ రావట్లేదు చూడండి. సో ఒక గ్లాస్ రైస్ అయితే పెట్టాను. జర్నీలో ఇంకా పులిహోర కూడా బెస్ట్ అనే చెప్తాను నేను. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం, అందుకే ఫాస్ట్గా పులిహోర చేద్దాం వాటర్ వచ్చే లోపని. రైస్ అవుతున్నాయి, ఇంకా సైడ్ పాలు కూడా. ఒక్కసారి ఏమో నాకు పాలు మొత్తం పొంగి విరిగిపోయినట్టు అయ్యాయండి. అప్పటి నుంచి ప్రతిరోజు పాలు కాచేటప్పుడు ఫస్ట్ వేడి నీళ్ళు అలా పడవేసి మళ్ళీ మిల్క్ వేస్తాను. నెక్స్ట్ ఇంకా పాలు కూడా మనం కలిపి పెట్టేసుకుంటే వేడిగా ఉన్న పిల్లలు తాగరు కదా. లేపాలి. మా పిల్లలతో తెలుసా, ఎక్కడికైనా వెళ్ళాలంటే లేవండి బేట అనగానే చక్కగా లేస్తారు, రెడీ అవుతారు. ఎప్పుడు ఈ 4 గోడల మధ్యలో ఉంటారు కదా. వెళ్ళాలి అంటే ముందు నైట్, అసలు మేము నైట్ నుంచే చెప్పనండి ఎక్కడికైనా వెళ్ళాలంటే, నల్గొండకైనా. ఎందుకంటే అసలు నిద్ర కూడా పోరు మా పిల్లలు. ఇంకా షాపింగ్ కోసం వెళ్తే మనం రేపు ఎక్కడికి వెళ్తున్నామా అంటే, ఎక్కడికి లేదన్నా ఎల్లుండి కొంచెం పనుంది బయటికి వెళ్ళాలి అది ఇది అని చెప్పాను. అందుకే పడుకున్నారు ఇంత ప్రశాంతంగా. లేదంటే ఇంకా నా వెంట తిరుగుతూ ఉంటారు, అమ్మ ఏం చేస్తుంది, మేము ఎక్కడికో వెళ్తున్నాము అని. ఎక్స్పెషల్ మా కన్నయ్య. నెక్స్ట్ అయితే పాలు కూడా చల్లారిన తర్వాతకి వాటర్ కొంచెం బయట వేడి ఉంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫిల్ చేసి. పులిహోర చేస్తున్నాను. చింతపండుది అయితే ఏమవుతుందంటే అవన్నీ మనం వేపుకుంటాం కదండి, పోపు మెత్తగా అవుతాయి ఇవి. అందుకే లెమన్ది చేస్తున్నాను. ఇంత వేసానని చూసి ఆశ్చర్యపోకండి. మా హస్బెండ్కి జీడిపప్పులన్నా, మా కన్నయ్యకి, మా మిన్నుకి ఇలాంటి పప్పులు అంటే మనం పులిహోరలో వేసే జీడిపప్పు, పల్లీలు, మినపప్పు, ఆ గుడ్లు అంటే చాలా ఇష్టం. మంచిగా తింటారు, అందుకే అన్నీ వేస్తాను నేను పులిహోర చేస్తే. సేమ్ ఇంకా కొంచెం పసుపు ఇంగువ వేసిన తర్వాతకి ఇది వచ్చేసి నువ్వులు పల్లీల పౌడర్ అండి. పులిహోరలు అలా వేసి చూడండి, బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ అంత పులిహోర మనం ఎలా కలుపుకుంటామో తెలుసు కదా. ఫాస్ట్ కలుపుకున్నాను. ఇంకా వాటరు పులిహోర చేసే టైంకి కూడా వాటర్ రావట్లేదు తెలుసా. 7కి కూడా 6:45 కూడా వేయలేదు. ఇన్ని పనులు చేశాను నేను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవాలి, పిల్లలకి లేపాలి, వాళ్ళకి స్నానాలు ఇలా ఉంటాయండి. ఇంట్లో కరెక్ట్గా వాటర్ వస్తే మన పనులు కూడా త్వరగా అవుతాయి. ఇంకా మాకు 2 hours, మన ఇంటి దగ్గర నుండి టెంపుల్ 2 hours. నెక్స్ట్ ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈలోపు వాటర్ వస్తే అన్నీ రెడీ చేశాను. మిన్నుకి అమెజాన్లో తీసుకున్నానండి, ఇది సాఫ్ట్, వెళ్ళేటప్పుడు వేయొచ్చు అనేసి. హెవీగా వేసుకోడండి మిన్ను. ఏందన్నా చేతులు వెరీ గుడ్. పాయింట్ చేయి పెట్టుకో, ఉంచు నానా. ముందు నువ్వు కానీ చేతులు కింద పెట్టకు, మీద పెట్టుకో. నేను పట్టుకుంటలే, తిను. ఒకట కానీ తాగినానా అందా. డ్రెస్ మీద పోగొట్టుకోకండి. ఇంకా పిల్లలైతే పాలు తాగుతున్నారు. ఇది అండి, మనం జర్నీ చేసేటప్పుడు పులిహోర బాగుంటాయి. కొంచెం వాటర్, ఇందులో మిల్క్, నెక్స్ట్ చపాతి, ఇవి డైరెక్ట్గా కూడా తినొచ్చు. బెల్లంతో చేశాను. అండ్ ఈ పప్పులు అంటే మిన్నుకి ఇష్టం. మధ్యలో ఏమన్నా అడిగితే
అండ్ ఈ బనానా, ఇంకా నువ్వుల లడ్డు బెల్లంతో. సో పిల్లలతో ఒక గంట వెళ్ళినా ఒకలాగా ఉంటుందండి. ఇంకా అలాంటిది ఒక డే అంతా మళ్ళీ ఈవినింగ్ వస్తాంలే, కానీ ఏ టైం అవుతుందేమో పిల్లలు ఆకలి అంటారు కదా అని ఈ విధంగా ప్యాక్ చేసుకున్నాను. స్నాక్స్ ఎక్కువ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మా ఎక్స్ట్రా డ్రెస్ కూడా, ఈ డ్రెస్తో ఉండరండి బాబు మా పిల్లలు. మా కన్నయ్య అప్పుడే గోల స్టార్ట్ చేసి ఉండు వేసిన దగ్గర నుండి, నాకు ఇది గొంతు దగ్గర గుచ్చుకుంటుంది, అలా అవుతుంది, ఇలా అవుతుందని. ఒక 4 బనానాస్, 2 ఎక్స్ట్రా టీ షర్ట్స్ బ్యాగ్లో పెట్టేసుకొని ఫుడ్ అంతా ఇంకా ప్యాక్ చేసేసుకుంటున్నాను నేను. సో మంచిగా ఉంటుంది. మనం ఎక్కడన్నా టూర్కి వెళ్ళినప్పుడు పులిహోర, చపాతి అండ్ ఇలాంటి ఏమన్నా శనగలు, పల్లీలు, లేదంటే బాదం పప్పు వేంపడం, అంటే బాదం పప్పుని రోస్ట్ చేసి మకానా రోస్ట్ చేయడము, పల్లి పట్టి అంటే చిక్కీ, నువ్వుల ఉండలు ఇలాంటివి తీసుకెళ్ళండి. స్నాక్స్ లాగా ఇన్స్టాంట్ ఎనర్జీ. ఇంకా బ్యాగ్ ప్యాక్ చేశాను. ఇంకా ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసేయాలి. డ్రెస్ అన్నీ అక్కడికి వెళ్ళినాక వేయాలండి, డ్రెస్ ఇక్కడ వేసుకోడు. సో క్లోత్స్ అని అంటే పిల్లల ఎక్స్ట్రా బట్టలని, వాటర్ బాటిల్, మిల్క్ బాటిల్ ఈ బ్యాగ్లో, ఫుడ్ అది వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్లో, అండ్ స్పూన్ ఖచ్చితంగా పులిహోర తినడానికి. సో ఇంత ఉంటుంది పిల్లలతో వెళ్ళాలంటే. అది కూడా పెడతా. ఓకే, 2 బనానా చాలు. ఓకే, షైనింగ్ చూడు, అసలు క్లాత్ షైనింగ్ చూడు, బట్టలు చూడు. చలో టిష్యూ పేపర్లు కూడా తీసుకున్నాం. టిష్యూ పేపర్స్ కార్లో వెళ్తున్నాం కదా, నాకు అస్సలు పడదండి. ఎక్స్ట్రా కవర్స్ వామిటింగ్ చేసుకోవడానికి అన్నీ పట్టుకొని వెళ్తున్నాను. సో కీస్ ఎప్పుడు మా కన్నయ్యనే వేస్తాడండి. నెక్స్ట్ ఫైనల్ అయితే బయటకు వెళ్ళాము. ఆల్మోస్ట్ 9 అయింది, మార్నింగ్ 8:45 అలా అయింది మేము రెడీ అయ్యి బయటకు వెళ్ళేసరికి. పువ్వులు పెట్టుకుంటే భలే విచిత్రంగా ఉంటా అనిపిస్తుంది నాకు నేనే. అవునండి, మీ సైడ్ మూర మల్లెపూలు ఎంత? మొబైల్ వచ్చేసి ఒక మూర మల్లెపూలు 50 రూపాయలు. మీ సైడ్ ఎంత? కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. కన్నయ్యకి కొంచెం హిందీ కష్టమైంది, కానీ మిన్నుకు మంచి ఈజీ అవుతుందండి. చక్కగా ఏదైనా మాట్లాడితే రిప్లై ఇస్తాడు. ఇంక ఇక్కడి నుంచి స్టార్ట్ మా రౌడీస్తో మా జర్నీ. మీరు కంటిన్యూషన్ చూసేయండి వీళ్ళ అల్లర్లు. నేను తుతోనా? మేము కార్లో వెళ్తున్నాం. బాయ్. మన బైక్ ఏదమ్మా? అటు చూడ పాయింట్ అప్పుడే ఖరాబ్, మురికి మురికి. చిచ్చి అది చూడు అన్నయ్య ఎంత బాగా దూడి పెడుతుండో. అమ్మా చూడు వాడు ఎంత మంచి పెడుతుండు. చాలే నాన్న, తమ్ముడు కాలు పట్టుకోవద్దులే. బాగుంది మావయ్య డ్రెస్. ఏంటి నాన్న? బైక్ బొట్టు చూడు. బైకీస్ పన్ను బన్న. బైకీస్ లేదు, సైడ్ రా, సైడ్ ఉన్నానా తమ్ముడు పట్టు. బైకీస్ లేదు, కార్ కార్. వెళ్దామా? నీ పెదవులు చూడు వాడిపోయినాయి, వాటర్ తాగాలి. బిల్లి బిల్లి ఓకేలే, దాంతో ఏంది ముట్టుకుని. అబ్బా ఏయ్ అబ్బే మీకు ఈ పిల్లి ర్యాషెస్ వస్తాయి. ఆ పిల్లి అక్కడిక్కడ తిరుగుతుంది రా స్వామి. చలో చలో, ఇక తమ్ముడిని తీసుకో, తమ్ముడిని పట్టుకున్నానా. మెల్లిగా మెల్లిగా రా బేటా. చూడు నాన్న టీషర్ట్. మన కారు గుర్తొచ్చింది కదరా, మన కారు గుర్తొచ్చింది కదా. ఇది కూడా షిఫ్టే. చలో బేటా మీనా. ఎక్కు.
మళ్ళీ ఎందుకు సపోర్ట్ చేయరు? నువ్వు నేను ఇద్దరం ఎట్లా కూర్చుంటాను రా ఓ నైస్ ఉన్నాయిగా चाबी रहे रे एक की सी रहा महालक्ष्मी टेम्पल 12 बजे तक ओपन रहता है क्या? हाँ रहता ना, होता है तो आधा घंटा